అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ మహావిష్ణువుకు నారదుడిచ్చిన శాపాన్ని గురించి తెలుసుకుందాం. నారద మహర్షి హిమాలయాల్లో తీవ్రమైన తపస్సు చేసినప్పుడు అతనిని లొంగదీసుకోవడానికి మన్మధుడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దాంతో నారదునికి తన కామ విజయం పట్ల తీవ్రమైన అహంకారం కలిగింది. తనను మన్మధుడు కూడా జయించలేకపోయాడని బ్రహ్మ, ఈశ్వరుడు మరియు విష్ణువుల వద్ద గొప్ప ప్రగల్భాలు పలికాడు. నారదునిలో మేల్కొన్న ఈ అహంకారాన్ని తుడిచిపెట్టడానికి శ్రీ మహావిష్ణువు ఒక దివ్యలీలను రచించాడు. నారదుడు వెళ్ళే మార్గంలో వైకుంఠనాథుడు ఒక సుందరమైన మాయా నగరాన్ని, శ్రీమతి అనే రాచకన్య స్వయంవరాన్ని సృష్టించాడు. ఆ కన్యను చూడగానే నారదుడు తీవ్రమైన మోహంలో పడిపోయాడు. ఆమెను వివాహం చేసుకోవాలనే తపనతో విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి తనపై దయ ఉంచి హరి రూపాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. హరి అంటే విష్ణు రూపమని నారదుడి భావన అయినప్పటికీ హరి అంటే కోతి అని కూడా అర్థం ఉంది. నారదుని అహంకారాన్ని పోగొట్టడానికి విష్ణువు అతనికి కోతి ముఖాన్ని ప్రసాదించాడు. స్వయంవరంలో రాజకన్య నారదుడి కోతి రూపాన్ని చూసి నవ్వి విష్ణుమూర్తి మెడలో పూలమాల వేసింది. ఆ తరువాత నీటిలో తన కోతి రూపాన్ని చూసుకున్న నారదుడు తీవ్రమైన క్రోధంతో విష్ణుమూర్తిని చూసి, నన్ను కాంతామాయలో పడేసి అవమానించావు, కాబట్టి నువ్వు భూమిపై మానవుడిగా జన్మించి భార్యా వియోగంతో అడవుల్లో ఏడుస్తావు. నన్ను ఏ కోతి రూపంతో అవమానించావో ఆ కోతుల సహాయంతోనే నీ భార్యను వెతుక్కుంటావు అని శపించాడు. ఆ శాపాన్ని విష్ణుమూర్తి చిరునవ్వుతో స్వీకరించాడు. అదే శ్రీరామావతారానికి మార్గంగా మారింది. ఈ కథ మనకు నేర్పే గొప్ప పాఠం ఏమిటంటే, ఎంతటి జ్ఞానికైనా అహంకారం వస్తే బుద్ధి నశిస్తుంది. భగవంతుడు తన భక్తుల అహంకారాన్ని తుడిచిపెట్టడానికి ఎంతటి లీలనైనా రచిస్తాడు. చివరికి ఆ శాపాన్ని సైతం జగత్ కళ్యాణార్థం శ్రీరామావతారానికి శ్రీకారంగా మలిచాడు. విన్నారు కదా? బాగుంటే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి విషయాల కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.